పట్టణానికి చెందిన డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి మెమోరియల్ ఎండోమెంట్ బంగారు పతక ప్రదానోత్సవాన్ని ఐఎంఏ హాల్లో జరిగిన వైద్యుల సమావేశంలో ఘనంగా నిర్వహించారు. సంతాన సాఫల్య సేవలు ఆధునికతను సంతరించుకున్నాయని గుంటూరులోని కోమలి ఫెర్టిలిటీ సెంటర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ వై స్వప్న శ్రీనాథ్ అన్నారు. సంతాన సాఫల్యతపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తోందని చెప్పారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి ఏర్పాటైన వైద్యుల సమావేశానికి ఐఎంఏ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ కొత్త శ్యాంప్రసాద్ అధ్యక్షత వహించారు. డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి జయంతి సందర్భంగా ఆమె పేరిట గల మెమోరియల్ ఎండోమెంట్ బంగారు పతకాన్ని డాక్టర్ స్వప్న శ్రీనాథ్కు బహుకరించారు. డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుటుంబ సభ్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ శశికిరణ్ను బంగారు పతకాన్ని అందజేయగా సంయుక్త కార్యదర్శి డాక్టర్ రాకేష్ సర్టిఫికెట్ను బహుకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న శ్రీనాథ్ ఐవీఎఫ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏ జర్నీ త్రో అసిస్టెడ్ రీప్రొడక్షన్ అనే అంశంపై డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి స్మారకోపన్యాసం చేశారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటేశ్వర ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జి రవికర్రావు, కోశాధికారి డాక్టర్ అఖిలేషు, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పలువురు సీనియర్ వైద్యులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి మెమోరియల్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ లెక్చరు తెనాలి ఐఎంఏ హాల్లో వారి పుట్టినరోజు సందర్భంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ అయిన డాక్టర్ రవికిరణ్ గారు, డాక్టర్ శశికిరణ్ గారు అందరూ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులతో కలిసి తెనాలి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్యాంప్రసాద్ గారు, అట్లనే జనరల్ సెక్రటరీ అయిన నేను, అట్లనే వైస్ ప్రెసిడెంట్ గౌన్ రవిశంకర్ గారు, ట్రెజరర్ అఖిలేష్ గారు, జాయింట్ సెక్రటరీ రాకేష్ గారు మరియు అందరూ ఐఎంఏ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ హాజరవటం జరిగింది. ఇది మెయిన్గా మన లెక్చర్ ఒకటి ఇవ్వటానికి నిశ్చయించుకున్నాము. దానికి డాక్టర్ వై స్వప్న శ్రీనాథ్ గారు కోమలి ఫెర్టిలిటీ సెంటర్ గుంటూరు నుంచి వచ్చారు. వారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారి గోల్డ్ మెడల్ ఒరేషన్ నిర్వహిస్తున్నాము. వారి 1942లో జన్మించారండి. వాళ్ళు ఫస్ట్ గైనకాలజిస్ట్ తెనాల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఫీమేల్ గైనకాలజిస్ట్, లేడీ గైనకాలజిస్ట్ చాలా తక్కువ మంది స్టార్ట్ చేస్తారు అట్లా డేరింగ్గా. తర్వాత ఆమె గుంటూరు మెడికల్ కాలేజ్లో రావటం అదొక ఫస్ట్ స్టెప్ అనమాట. అది చాలా టాప్ మోస్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్. తర్వాత ఆమె చివరి వరకు ఆమె సేవలు అందించారు. 1994లో ఆమె పరంపదించారు. ఆమె చనిపోయే ముందు కూడా ఆమె సేవలు అందించారని మేమంతా విన్నాము. ఆమె భర్త గారైన డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు సీనియర్ మోస్ట్ జనరల్ సర్జన్. ఆమె ఫస్ట్ దేవి నర్సింగ్ హోమ్గా స్టార్ట్ చేశారు ప్రాక్టీసు. తర్వాత ఆమె పరంపదించాక ఆమె పేరు మార్చి పరిణామలక్ష్మిగా సూపర్ స్పెషాలిటీ